ప్రికాషనరీ. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడే కంటే బిఫోర్ గా ఏం చేయొచ్చు సో జాగ్రత్తలు? రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఒక టైం వచ్చిన తర్వాత వెస్టర్న్ టాయిలెట్స్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత, ఇనిషియల్ పీరియడ్ లో ఇనిషియల్ వయసులో ఉన్నప్పుడు ఏం పర్లేదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 50 ఇయర్స్ వచ్చిన తర్వాత మెట్లు ఎక్కడం కానీ ఇండియన్ టాయిలెట్ వాడడం కానీ వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి కంప్లీట్ గా జీరో అయితే చేయలేను. సో బట్ వీలైనంత వరకు మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మీరు అడిగారు ఇట్లా టాబ్లెట్స్ వాడకుండా చేయడానికంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి అయితే ఆ ట్రీట్మెంట్ ఇంకా రాలేదండి, ఎందుకంటే అది లైఫ్ లాంగ్ వాడాల్సిందే. కానీ నార్మల్ ఆస్టియో ఆర్థరైటిస్ ని ప్రివెంట్ చేయడానికి మాత్రం డెఫినెట్లీ నేను చెప్పినట్టు ఎక్సర్సైజెస్, విటమిన్ డి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మాత్రం మీ నీ ఆర్థరైటిస్ ని చాలా వరకు కాపాడుకోగలుగుతారు. ఓకే. బరువు ఇప్పుడు మీరు కూర్చోవడం, లెవ్వడం అని అంటున్నారు కదా, సో ఈ బరువు అనేది కూడా నీస్ ని ఎఫెక్ట్ చేస్తాయా, జాయింట్స్ ని ఎఫెక్ట్ చేస్తాయా? ఎస్, డెఫినెట్లీ అండి. ఎవ్రీ టైం మన బాడీలో ఒక 1 kg పెరిగింది అనుకోండి, మన నీ జాయింట్ ఆ కొంచెం ఎక్స్ట్రా లోడ్ తీసుకుంటుంది. ఎందుకంటే మనం నిలబడినప్పుడల్లా మన నీ జాయింట్స్, మన యాంకిల్సే మొత్తం వెయిట్ తీసుకుంటాయి. సో ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు బరువు ఎక్కువగా ఉంటే, వెన్ యువర్ యంగ్ ఏజ్ అంటే 20s to 30s లో ఉన్నప్పుడు బీ అవేర్, ఇప్పటి నుంచే బరువు తగ్గడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి వన్స్ యూ టచ్ 40 కానీ 50 కానీ బరువు తగ్గాలనుకున్నా చాలా సమయం పడుతుంది, అండ్ అప్పుడు మీకు ఇంత ఎనర్జీ కూడా ఉండదు. సో నేనేం సలహా ఇస్తానంటే, 20s లో 30s లో ఇఫ్ యు ఆర్ వెరీ ఫ్యాట్, ట్రై టు రెడ్యూస్ యువర్ వెయిట్ ఇన్ ద ఇనిషియల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వెయిట్ రిడక్షన్ అనేది ఒక సింగిల్ స్టెప్తో కాదు, ఇట్స్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. అంటే ఒక్క కారణం వల్ల వెయిట్ ఎప్పుడూ తగ్గదండి. సో ఇట్ ఈస్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్. ఫస్ట్ ఎక్సర్సైజెస్ బాగా చేయాలి, ఫుడ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు లూజ్ వెయిట్ ఇస్ స్విమ్మింగ్. స్విమ్మింగ్లో ఏంటంటే అండి, మన ఏ జాయింట్ మీద స్ట్రెస్ చేయము, అట్ ద సేమ్ టైం బాడీలో ప్రతి ఒక్క మజిల్ వాడతాము. సో దట్స్ ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ when it comes to losing the weight. సో ఫస్ట్ స్విమ్మింగ్, తర్వాత రన్నింగ్, తర్వాత సైక్లింగ్. సో ఇలా దీస్ ఆర్ ద 3 బెస్ట్ ఎక్సర్సైజెస్. బట్ ప్రాబ్లమ్ విత్ రన్నింగ్ ఏంటంటే, ఎవ్రీ టైమ్ వీ రన్ మనం నీ జాయింట్ని లోడ్ చేస్తూ ఉంటాం. సో నీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఒబిసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళు వన్ సింపుల్ సజెషన్ ఏంటంటే అండి, ట్రై టు గో ఫర్ స్విమ్మింగ్ అట్లీస్ట్ twice or thrice in 1 week.